నమస్తే మిత్రులారా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. ఆ బహిరంగ సభ యొక్క బ్యానర్ టైటిల్ ఏంటంటే సామాజిక న్యాయ భేరీ. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రితో సహా అందరు మంత్రులు, అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, బహుశా యాక్టివ్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా, అంటే గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రముఖులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. అది బహిరంగ సభ. ఈ బహిరంగ సభలో చాలా విషయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినారు. దానిలో ప్రధానంగా సామాజిక న్యాయ భేరీ, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తుంది, నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తుంది అని చెప్పి, బహుశా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించమని తెలంగాణ ప్రజలను కోరడం కోసము ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు మనకు అనిపిస్తుంది. అయితే న్యాయంగా ఆలోచిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, ప్రజలకు గత పాలకులు చేయలేనటువంటి పనులన్నీ చేస్తున్నాము లేదా చేస్తున్నామని చెప్పుకోవడము, భావజాల వ్యాప్తి చేసుకోవడము, పార్టీ యొక్క విజయాలను ప్రజలకు వివరించడం అనేది అది న్యాయమైనటువంటిది ప్రజాస్వామ్యంలో. అయితే ఏమిటి సామాజిక న్యాయము అనే దాని మీద వాస్తవానికి కొంచెం లోతుకెళ్ళి ఆలోచిస్తే, కేంద్రంలో అధికారం కోల్పోయిన 10 సంవత్సరాల తర్వాత జాతీయ నాయకత్వము, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కొంతమేరకు భారతదేశంలో బీజేపీ పార్టీని పక్కన పెట్టి అధికారం చేపట్టాలంటే అనివార్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన ప్రజారాశుల యొక్క ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి సామాజిక న్యాయాన్ని మాట్లాడకుండా అధికారంలోకి రావడం అసాధ్యమని గ్రహించి గత కొంతకాలంగా సోషల్ జస్టిస్ ఎజెండా చుట్టే వాళ్ళ పార్టీ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు పోయినప్పుడు కూడా అనేక సందర్భాల్లో సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని చెప్పినారు. సామాజిక న్యాయం అంటే ఏమిటి అనే దాన్ని ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా స్పష్టంగా దాన్ని ఒక దాన్ని ఒక డిఫైన్ చేసి లేదా సామాన్య జనాలకు, ఓటర్లకు అర్థమయ్యే విధంగా చెప్పలే. పాలకులు మాట్లాడుతున్నటువంటి మాటలు బట్టి సామాజిక న్యాయం అంటే సంపదను పంచడము, అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని సామాజిక వర్గాలకు వారి యొక్క జనాభాకు తగ్గట్టు వాటాను పంచడము. రాజకీయ రంగంలో గూడా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ జనాభాకు అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడము. ఆర్థిక, రాజకీయ అంశాలు ప్రస్తావిస్తున్నారు. వాస్తవానికి సామాజిక న్యాయం అనేది ఒక విస్తృతమైనటువంటి పొలిటికల్ కాన్సెప్ట్. దాని గురించి మరొక వీడియోలో చాలా వివరంగా వివరించడానికి ప్రయత్నం చేస్తా. అయితే సామాజిక న్యాయ భేరి అని పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిందేమిటి? అంటే ఈ 11 నెలలలో పార్టీ సాధించిన విజయాలు. ఒకటి, ఎస్సీ వర్గీకరణ చేసినాము. అది సామాజిక న్యాయానికి ప్రతీక అనన్నారు. అట్లాగే రైతులు, మహిళలు, నిరుద్యోగుల విషయంలో 60,000 ఉద్యోగాలిచ్చినాము. సామాజిక న్యాయాన్ని, అంటే సామాజిక న్యాయంలో భాగంగా దాన్ని చూడవచ్చన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. వాళ్ళకి వంట గ్యాసులు ఇస్తున్నాము. ఈ రకంగా సామాజిక న్యాయంలో ఇవన్నీ భాగమే అన్నారు. నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి సామాజిక న్యాయంలో భాగమన్నారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ మేము గత పాలకులతో పోల్చుకుంటే చాలా త్వరితగతిన చేసినాం కాబట్టి సామాజిక న్యాయం అన్నారు. ఈ అన్ని ప్రస్తావించిన విషయాలు సామాజిక న్యాయానికి దూరం ఏం కాదు. నేను కూడా అంగీకరిస్తా. కానీ ఎందుకో చాలా నర్మగర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సామాజిక న్యాయములో భాగంగా ప్రధానంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక ప్రధానమైన చర్చ ఉంది. ఎస్సీల కంటే, ఆదివాసీల కంటే, ఇతర ఆధిపత్య కులాల కంటే చాలా జనసంఖ్య ఉన్నటువంటి బీసీలు, దాదాపు 50 పైన శాతం ఉన్నటువంటి జనాభా కలిగిన బీసీలకు సంబంధించిన సామాజిక న్యాయం అనే దాంట్లో, సరే సామాజిక న్యాయంలో భాగంగా
బీసీలకు ఆర్థిక సంపదను పంచడాన్ని గురించి ఇంకా పార్టీలు గాని, అధికారంలో పార్టీ గాని, ప్రతిపక్షాలు గాని ఆలోచించే ధైర్యం చేయట్లే. కానీ పెరిగిన చైతన్యానికి ఎక్కడో దగ్గర సమాధానం చెప్పవలసిన అనివార్యత ఉంది కాబట్టి, రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. అధికారంలోకొచ్చింది. తదనుగుణంగా కులగణన చేసింది. జనగణనలో భాగంగా కులగణన చేసింది. చేసిన దానిలో 42% బీసీలు ఉన్నారు రాష్ట్రంలో అని తేల్చింది. అంటే 10% ఎక్స్‌క్లూజన్ అంటే ముస్లిం బీసీలను పక్కన పెడితే 42% బీసీలు ఉన్నారు. అంటే హిందూ మతాన్ని ఆచరిస్తున్న 42% మంది బీసీలు ఉన్నారు. ఆ బీసీలకు సంబంధించిన 42% మేము రాజకీయ రంగంలో కూడా ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఒక మాట కొంచెం వివరంగా చెప్పాలనంటే స్థానిక సంస్థలలో కానీ లేదంటే పార్లమెంటు ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాబోయే కాలంలో బీసీలకు వాళ్ళ జనాభా ఎంతో ఆ జనాభాకు తగ్గట్టు వాటాను ఇస్తామని చెప్పినారు. ఇది చెప్పారు గానీ, ఈ తతంగం అంతా గూడా ఎక్కడ గూడా కేవలము గుర్తించడం జరిగింది. ఒక బిల్లును ఆమోదించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి పంపి ఈ 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో దాంతో పాటు రాజకీయ రంగంలో కూడా వీలైతే రిజర్వేషన్‌లు బీసీలకు ఇవ్వడానికి మీరు రాజ్యాంగ సవరణ చేసి, దీనికి అనుమతిచ్చి, దీనికి అంగీకరించి, అనుమతిచ్చి, రాజ్యాంగ పరిరక్షణ దీనికి కల్పించండి. దానికి కావాల్సినటువంటి సవరణ చేసి 9వ షెడ్యూల్‌లో పెడితే తమిళనాడులో ఉన్నట్టు ఇక్కడ కూడా బీసీల సామాజిక న్యాయంలో భాగంగా బీసీల అవకాశాలకు రాజ్యాంగ చట్టబద్ధత ఉంటది. మీరు కల్పించాలని బీజేపీకి సమర్పించినారు కేంద్రం. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మనందరికి తెలుసు. బీజేపీ ఇంతవరకు దాని మీద మాట్లాడట్లే. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటుంది గానీ, బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించలేకపోతుందని బీజేపీ పార్టీ ఆరోపణలు చేస్తది. మేము కులగణన చేసినాము. జనగణనలో భాగంగా కులగణన చేసినాము. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి సర్వే చేసినాము. సర్వేలో 42% బీసీలు తేలిండ్రు. బీసీలకు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్‌లు కల్పించిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పేసి ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే చిన్న స్థాయి నాయకులు కూడా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గాని, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని దీని మీద కార్యాచరణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఏమి చేపట్టట్లేదు. నిన్న పెట్టిన మీటింగ్‌లో కూడా సామాజిక న్యాయ భేరి అని పెట్టినారు. వారు మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఏం విషయాలను ప్రస్తావించినారు. 2029లో సీట్ల సంఖ్య పెరగబోతుంది. 119 ఉన్నటువంటి ఎమ్మెల్యేల సీట్లు 153కు పెరగబోతున్నాయి. తద్వారా ఇంకా 80 మందికి కొత్త నాయకులకు అవకాశం వస్తుంది. అట్లాగే 60 సీట్లు ప్రత్యేకంగా మహిళలకు పోతుంది. ఎందుకంటే మహిళలకు కూడా చట్టసభలలో అంటే అటు పార్లమెంట్‌లో కావచ్చు, వివిధ రాష్ట్ర అసెంబ్లీలకు సంబంధించిన స్థానాల్లో కూడా స్త్రీలకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ చేయబడుతున్న సీట్లు కాబట్టి తెలంగాణలో 60 మంది మహిళలు వస్తున్నారు. ఇవన్నీ కూడా సామాజిక న్యాయంలో భాగమే జరగబోతుంది. అందుకని కార్యకర్తలు, నాయకులు పార్టీ ఆఫీసుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరగకుండా ప్రజలతోని కలిసి పనిచేయండి, కొట్లాడండి. కాంగ్రెస్ పార్టీ యొక్క పని విధానాన్ని చేస్తున్నటువంటి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని ఒక రకమైన హితబోధ చేసినారు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంటే రాజకీయ రంగాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు రేపు 2029లో జరగబోయేటువంటి పరిణామాలను ప్రస్తావించినారు తప్ప, కండ్ల ముందు ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల విషయం ప్రస్తావించలే. ఇదొక అంశం. ఇంకోవైపు హైకోర్టు చాలా ఉత్సాహంగా చాలా తొందర పెడుతుంది. ఏం సంగతి దాదాపు అంటే సంవత్సరం కాలం అయిపోయింది. స్థానిక సంస్థల యొక్క కాల పరిధి ముగించి. కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు ఒక నెలలోనే రిజర్వేషన్ల స్థానాలని గుర్తించండి. ఎంత రిజర్వేషన్లు ఇస్తారు ఏందనేది 1 మంత్‌లో గుర్తించి 3 నెలలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి కోర్టు ఒకవైపు చాలా ఒక రకమైనటువంటి ఆర్డినెన్స్ లాగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము మరి హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా 2, 3 రోజుల క్రితం చాలా హడావుడి చేసినారు. చేసి ఏమన్నారు? పార్లమెంట్‌కి మనం పంపించినాం గదా! పార్లమెంటు సమావేశాలు జూలై 21 తారీఖు నాడు ప్రారంభం కాబోతున్నాయి. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము జూలై 24 తారీఖు లోపు 1 మంత్ కంప్లీట్ అయితది. కాబట్టి ఏం చేయాలా? సెపరేట్ ఏదైనా ఆర్డినెన్స్ లాగా ప్రత్యేకంగా ఏదైనా జీవో తీయాలా? జీవో తీస్తే అది నిలబడతదా? అనేటువంటి చర్చ కూడా న్యాయ నిపుణులతోని
కొంత చర్చ చేసినారు గత 5, 6 రోజుల క్రితం. ఆ చర్చలో తేలినటువంటి అంశం ఏంటంటే, భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ప్రకారం ముఖ్యంగా ఇందిరా సహాని కేసులు సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక నిబంధన ఒకటుంది. రా రాజకీయ రిజర్వేషన్‌లైనా, విద్యా, ఉద్యోగ రంగాల రిజర్వేషన్‌లైనా 50% కంటే మించి ఉండడానికి లేదనేటువంటిది ఒక రకంగా ఒక క్యాప్ అక్కడి వరకే పెట్టినారు. అంతకంటే మించి పోవడానికి లేదు. ఒకవేళ అంతకంటే మించి రిజర్వేషన్‌లు కల్పించాలంటే అది విద్యా రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు. తప్పకుండా రాజ్యాంగ సవరణ జరిగి, దానికి రాజ్యాంగ ఆమోదం తీసుకొని, పార్లమెంట్ ఆమోదం తీసుకొని, రాజ్యాంగంలో 9 షెడ్యూల్‌లో పెడితే తప్ప అది సాధ్యం కాదు. 1992లో జయలలిత చేసిన ప్రయోగము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేయాలి. అప్పుడు మాత్రమే బీసీలకు వాగ్దానం చేసిన 42% రిజర్వేషన్‌లు అమలు కావడానికి ఆస్కారం ఉంటది. ఈ పని ఏం చేయలేదు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ వివాదాలకు దారితీసేటువంటి మాటలే మాట్లాడుతుంది. అందుకని బహుశా సామాజిక న్యాయ బేరాన్ని మీటింగ్ పెట్టుకున్నారు తప్ప, అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 50% పైన ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన సామాజిక న్యాయంలో భాగంగా న్యాయంగా రావాల్సినటువంటి రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన 42% వీటికి సంబంధించిన వివరణ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ మేధావులు, బీసీ ప్రజలు, విద్యార్థులు, బుద్ధిజీవులు ఆలోచించవలసింది ఏంటంటే, రాబోయే కాలంలో అటు కేంద్రం గాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గాని 42% రిజర్వేషన్లను రాజకీయ రంగంలో కావచ్చు, ఆ మాటకొస్తే విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా అమలు పరచడానికి కృతనిశ్చయంతో లేవు అనేటువంటి అనుమానం రాక తప్పదు. కాబట్టి కోర్టు కూడా చాలా విచిత్రంగా తొందర పెడుతుంది. అంటే ఒక్క 1 ఇయర్ లేట్ అయినందుకు ఇప్పుడు ఎలక్షన్‌లు పెడతారా? చస్తారా? అనేటువంటి విధంగా కోర్టు అభిప్రాయపడింది. మరి అదే గౌరవ కోర్టులో పనిచేస్తున్నట్టు జడ్జిలు, కోర్టు అంటే అదేమి సజీవమైనదే కదా! అక్కడేమి నిర్జీవం ఏమి లేదు. ఆడ మనుషులే ఉన్నారు. మనలో నుంచి ఎదిగొచ్చినటువంటి మహనీయులే, నాయకోవిదులే జడ్జిలుగా వస్తారు. ఆ జడ్జిలు సంవత్సర కాలం అయిపోయింది, స్థానిక ఎన్నికలు పెట్టరా అని అడుగుతున్నారు కదా! మరి ఈ గౌరవ కోర్టులో ఎన్నడైనా ఇందిరా సహాని పెట్టినటువంటి 50% కంటే రిజర్వేషన్లు మించి ఉండకూడదనేటువంటి నిబంధనను ఉన్నప్పటికీ, గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు మరి ప్రశ్నించలేదు? అంటే ఏమిటి? కోర్టు కూడా అగ్రకుల తత్వం ఉందా అనే అనుమానం రాక తప్పదు. ఈ మధ్య కాలంలో చాలా స్పష్టంగా అది మరీ పదే కోర్టులో ఉన్నటువంటి కులాధిపత్యం కూడా బయటపడుతుంది. అంటే ఇయాల బీసీలకు సంబంధించినటువంటి ఒక న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన సమస్య పరిష్కార మార్గం వెతుక్కోవడానికి అటు పాలకులకు సమయం ఇవ్వట్లేదు. అట్లాగే ప్రజలలో ఒక వైరుధ్యాన్ని సృష్టించేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని కూడా గౌరవ జడ్జిలు కూడా ఆలోచించాలి. అంత ఆతృత ఉంటే, అంత అంత ఎన్నికలు జరగాలి, సుపరిపాలన జరగాలని కోర్టులు కోరుకుంటే, మరి 42% రిజర్వేషన్లను బీసీలకు కల్పించడానికి ఏదైనా ఒక న్యాయపరమైనటువంటి మానవతావాదంతోనైనా న్యాయపరమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు కదా! అది చెప్పట్లే. మీరు 42% ఇస్తారా? ఇంకెక్కువ ఇస్తారా? తక్కువ ఇస్తారా? మాకు సంబంధం లేదు. మా ముందొచ్చినటువంటి ప్రశ్న ఏంటిది? ఎన్నికలు పెట్టమని ప్రజా వాజ్యాలేసినారు. వాటి మీద ఎన్నికలు పెట్టాలని మాట్లాడుతున్నారు. మరి కోర్టులకు తెలవదా ఎందుకు ఆగుతుందనేది? కాబట్టి అటు కోర్టులు గాని, ఇటు అధికారంలో కాంగ్రెస్ పార్టీ గాని, అట్లాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గాని, మళ్ళీ 3 ముక్కల ఆటలో భాగంగా మళ్ళీ రాబోయే కాలంలో బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో రావాల్సినటువంటి కనీసం 42% రావాలి. ఇప్పుడున్నటువంటి లెక్కల ఆధారంగా. సామాజిక న్యాయ సూత్రం ప్రకారం ఆలోచిస్తే 50% రావాలి. 42% అని తేల్చినారు. ఆ 42% కూడా విద్యా, ఉద్యోగ రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు, మరి వాళ్ళకి అవకాశం రావాలని చెప్పేసి వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తున్నట్టు కనపడతలేదు. కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొస్తామంటే ఆర్డినెన్స్ నిలబడదు. ఈ సామాజిక న్యాయ బేర్ మీటింగ్ పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మల్లికార్జున ఖార్గే గారు, పరోక్షంగా నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ గారు, నిజంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీల పట్ల మీకు మనసా, వాచా, కర్మన మీరు బీసీల సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉంటే వెంటనే ఢిల్లీలో గతంలో జయలలిత చేసినటువంటి రాజకీయ
ఒత్తిడి తీసుకొచ్చే విధంగా అక్కడ కూర్చొని జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటారా, పార్లమెంట్‌లో కూర్చుంటారా, కూర్చొని ఇది చట్ట సవరణ జరిగి 9వ షెడ్యూల్‌లో చేర్చుకునేంత వరదాకా మీరు పోరాటం చేయకపోతే బీసీల పట్ల కేవలము సవతి తల్లి ప్రేమను ముసలి కన్నీరు కార్చినట్టే భావించవలసి వస్తది. ఇంకొకటి బీసీలు గూడా, మేధావులు గూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, బీసీ సామాజిక వర్గం అంతా కూడా ఎస్సీ, ఎస్టీలతోని కలిసి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని పాలకుల మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ 42% చట్టబద్ధత రాదు అని చెప్పేసి గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.